ఈ పరిస్థితి వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా. ఎప్పుడు ఆ టెన్షన్ ఉంటుందిలే. తిరుగు తిరుగు. నన్ను చూస్తుంటే నీకు వెటకారంగా ఉందా? నిన్ను చూస్తుంటే అన్ని కారాలు వస్తాయే, ఒక్క మమకారం తప్ప. వద్దు వద్దు అని అన్నాను, విన్నావా? సింహాసనాన్ని అధిష్ఠించేది యువరాణి. వారు ఎక్కడో ఉన్నారు, తప్పకుండా వస్తారు. పొర్రపాటున కూడా నువ్వు కాదు, నేను కానివ్వను. ఏదో సినిమాలో చెప్పినట్టు శత్రువులు ఎక్కడో ఉండరు, తోడబుట్టిన వాళ్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారని అంటారు. నిన్ను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఈ సినిమా మాట నేను కదా అనాలి? సరే అనుకోలే గాని ప్లీజే, రేపొక్కరోజు నాకు కొంచెం కోఆపరేట్ చేయవే. నేను యువరాణిని అయిపోతాను. నేను అన్న మాట మీదే ఉంటాను. నీలా ఊసర వెళ్ళిలా రంగులు మార్చను. రేపు రాజమణిహారాన్ని వేసుకో. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అదే రేపు కూడా రిపీట్ అవుతుంది. నువ్వు యువరానివి కాదు అని తేలిపోతుంది. అలానకే ప్లీజ్. అదే అంటాను. ఇదిగో, రేపు నేను యువరాణిని అని అందరూ నమ్మేలాగా నువ్వు చేయకపోతే ఇప్పుడు పీక కోసుకొని చచ్చిపోతాను. అక్క, ఏం చూస్తున్నావు? ముందు కింద పడి. హే, నువ్వు నన్ను యువరాణిని చేస్తావని మాటివ్వు, పడిస్తాను. లేదంటే కట్ చేసుకుంటా. ప్లీజ్ అక్క, వద్దక్క. మాటివ్వు, లేదంటే చేస్తాను. నేనిప్పుడు ఏం చేయాలి? నాకు నా అక్క ప్రాణాలే ముఖ్యం కదా. మాటివ్వు, లేదంటే కోసుకుంటావా? అవును. సరే అయితే కోసుకో. ఏమంటున్నావే? మొన్నటిలా నీ మాయ మాటలకి పడిపోయాననుకుంటున్నావా? నెవర్. కోసుకోవే, చచ్చిపో. ఒసై, ఈ బెదిరింపులే ఇక మానుకో. నాకు నీకన్నా ధర్మాన్ని బతికించడమే ముఖ్యం. చస్తే చావు, కర్మకాండలు జరిపిస్తాను. కోసుకోవే, నేను చూస్తాను. నా దగ్గర కాదు నీ వేషాలు.